నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. విద్యార్థి అనే పదానికి అర్థం నిరంతరం కూడా విద్యను అర్థించేవాడు, నిరంతరం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని కోరుకునేవాడు, నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి ఆలోచించేవాడు. ఇలా ఎవరైతే ఉంటారో ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఇలా తన జీవితాన్ని ఉన్నత పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో వారిని మనం విద్యార్థి అని సంబోధిస్తాం. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూస్తున్నాం, 100కి 90% మంది విద్య అనే పదానికి పూర్తిగా అర్థాన్ని మర్చిపోయారు. అసలు విద్య అంటే విలువలతో కూడినటువంటి విద్య, సంస్కారంతో కూడినటువంటి విద్య. ఈ విద్యని మనం విద్య అంటాం. కేవలం పుస్తకాల్లో ఏదైతే జ్ఞానం ఉందో అది మనం కంఠస్థ చేసి మనం నేర్చుకుంటే అది సరిపోదు. దానితో పాటుగా అది ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వాడాలో, అలాగే సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా తనను తాను ఉద్ధరించుకునే విధంగా ఏ విధంగా ఉపయోగపడేటట్టు తనను తాను తీర్చిదిద్దుకోవాలో అలా తెలిస్తే అది నిజమైనటువంటి విద్య. అలాంటి విద్యను మనం బోధించాలి. అలా ఉన్నవాడు, అలా ఇలాంటి గొప్ప ఆలోచన కలిగిన వారు నిజమైనటువంటి విద్యార్థి. అలాంటి విద్యార్థులు మనం తీర్చిదిద్దాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దలు. శ్రద్ధ ఉన్న చోటనే విద్య లభిస్తుంది, శ్రద్ధ ఉన్న చోటనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ అనేది ఈ రోజున పిల్లలకి చాలా వరకు మనం చూస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగా తెలుసు. అలాగే తల్లిదండ్రులు కూడా నిరంతరం బాధపడుతున్నారు. అసలు మా పిల్లలకి ఎటువంటి శ్రద్ధ లేదు, మా పిల్లలు ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు, విద్య పట్ల అసలు ఆసక్తి లేదు, మొబైల్కి ఎడిక్ట్ అవుతున్నారు, లేకపోతే ఇంకో కోణంలో సినిమాలు టీవీలు వీటికి ఎడిక్ట్ అవుతున్నారు. ఇలా ఆడుకోవడానికి లేనిపోయినటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు, చెడు వ్యసనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు మనం. కాబట్టి మొట్టమొదటి చిన్నతనం నుంచి వారికి విద్య పట్ల శ్రద్ధను పెంపొందించాలి. ఆ శ్రద్ధ ఉంటేనే మన జీవితంలో వృద్ధిలోకి వస్తామని చెప్పి, జ్ఞానాన్ని సంపాదిస్తామని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలియజేయగలగాలి. అలాగే విద్యా దదాతి వినయం. విద్య ఏంటంటే ఎవరికైతే విద్య ఇప్పుడు నేను చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో, వినయంతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో అది నిరంతరం ఉండడం వల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఎందుకంటే విద్య మాత్రమే, విలువలతో కూడినటువంటి విద్య మాత్రమే మనిషికి వినయాన్ని ఇస్తుంది. వినయం ఉన్న చోట ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ వస్తుంది. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. వినయం లేనటువంటి సక్సెస్ అనేది ఎక్కువ కాలం నిలబడదు, కానీ వినయం ఉన్నటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ మనిషిని చాలా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి వాల్యూస్ తో కూడినటువంటి విద్యను మనం ఖచ్చితంగా పిల్లలకు అందించి తీర్చిదిద్దాలి. అలానే విద్య పట్ల వారికి మరింత ఆసక్తిని పెంపొందించాలి. అలానే విద్యార్థులు, నిజమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని మనం తయారు చేయాలి. ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా అలాంటి విద్యార్థులు మనం తయారు చేసి ముందుకు సాగాలి. అలానే గురుభక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. గురుభక్తి లేదనుకోండి ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి జ్ఞానాన్ని కూడా మనం సంపాదించాలి. ఎందుకంటే గురువు పట్ల భక్తి లేనప్పుడు, ఆయన చెప్పే విషయం పట్ల మనకి ఎంత ఆసక్తి ఉండదు. అంత ఆసక్తి లేనప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏమీ నేర్చుకోలేరు. అందుకని మనకు చిన్న మాట చెప్తారు. కౌశల్యమాత రామలక్ష్మణ ఇద్దరిని కూడా విశ్వామిత్రునితో పంపిస్తున్నప్పుడు ఒక మాట అంటారు. ఆమె ఆ తల్లి మాట్లాడుతూ ఆ పిల్లలతో చెప్తుంది అనమాట, గురువు అనేవాడు తల్లి తండ్రి కంటే కూడా చాలా గొప్ప స్థితిలో ఉంటారు. ఆయనకి మనం ఎప్పుడు కూడా చాలా గౌరవభావంతో ఉండాలి. ఆయన చెప్పే ప్రతి జ్ఞానాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడాను చాలా స్పష్టంగా భక్తి శ్రద్ధలతో నేర్చుకోండి అని చెప్పి, ఆ గురుభక్తిని కలిగి ఉండి శ్రద్ధతో ఆ విద్యను అభ్యసించండి అని చెప్పి ఆ తల్లి చెప్తారనమాట. అలా చెప్పబట్టే విశ్వామిత్రుని దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో రామలక్ష్మణులు ఇద్దరు కూడాను విద్యను సంపాదించి గొప్ప స్థితికి ఎదిగారు. మనకి ఇప్పటికీ కూడా ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివేకానందని తీసుకున్నా, లేకపోతే ఎంతో మంది మహాత్ములందరినీ తీసుకున్నా, వీళ్ళందరూ కూడాను నిరంతరం కూడాను గురువు దగ్గర శ్రద్ధగా విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి ఎదిగిన వారు. కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే గురుభక్తి ఖచ్చితంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అలానే గురుభక్తి కలిగి ఉండి, విద్య పట్ల ఆసక్తి కలిగి ఉండి, శ్రద్ధ కలిగి ఉండి, వీటన్నింటితో పాటుగా వినయం కనుక ఉంటే ఖచ్చితంగా విద్యార్థి అనేవాడు చాలా ఉన్నత స్థితికి ఎదుగుతాడు. విద్యార్థి గురు స్థానానికి ఎదుగుతాడు. అలానే తను ఏ రంగంలో రాణిస్తున్నప్పటికీ కూడాను సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా ఖచ్చితంగా జీవించి తీరుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి విద్యను బోధిద్దాం, అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దుదాం. జై హింద్.